నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. కన్నుల పండుగగా సింహగిరిపై చందనోత్సవం, తిలకించి తరించిన భక్తజనం. నగరంలో ఘనంగా గురు పౌర్ణమి పూజలు, సాయి నామస్మరణతో మార్మ్రోగిన సాయి ఆలయాలు. అభ్యుదయ కవితావాది గుర్రం జాషువా, నివాళులర్పించిన మేయర్ హరివెంకట కుమారి. ఇద్దరు ఐఏఎస్ అధికారుల బదిలీ, జిల్లా కలెక్టర్గా మల్లికార్జున్ నియామకం. వానాకాలం పొంచి ఉన్న సీజనల్ వ్యాధుల ముప్పు, తస్మాత్ జాగ్రత్త అంటున్న వైద్యులు. ఇక వార్తల వివరాలు చూద్దాం. సింహగిరిపై అప్పన్నస్వామి తుది విడత చందన సమర్పణ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. కోవిడ్ నిబంధనలు అనుసరించి ఆలయ అధికారులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి పూర్తి చందన స్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఏటా స్వామివారి నిజరూప దర్శనం అనంతరం 4 దఫాలుగా స్వామివారికి 125 కేజీల చొప్పున 500 కేజీలు చందనం సమర్పించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఇప్పటి వరకు 3 విడతల చందన సమర్పణ పూర్తయింది. 4వ విడత చందన సమర్పణ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించి 6 గంటల నుండే భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తుది విడత చందన సమర్పణ అనంతరం స్వామివారు పూర్తి చందన స్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ఆ రూపాన్ని దర్శించి భక్తులు తరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య కోవిడ్ నిబంధనలు అనుసరించి స్వామివారి చందనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ఈవో సూర్యకళ ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈరోజు ఆషాఢ పౌర్ణమి. ఈ ఆషాఢ పౌర్ణమి స్వామి చందన సమర్పణ 4వ విడత జరిగినది. వేకుజావనే సుప్రభాత సేవ, స్వామివారికి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం జరిగిన తర్వాత స్వామివారికి చందన సమర్పణ జరిగింది. చందన సమర్పణ అయిన తర్వాత ఆరాధన జరిగింది. విశేష హోమాలు, స్వామివారికి హోమం అయిన తర్వాత బలిహరణ మంగళాశాసనంతో జరిగిన తర్వాత మహానైవేద్యం కూడా జరిగినది. ఈ ఆషాఢ పౌర్ణమి రోజు బ్రహ్మాది దేవతలు ఇక్కడ కొలిచిన రోజు ఈ ఆషాఢ పౌర్ణమి. ఆడవాళ్ళందరూ కూడా ఈ కరోనా లేకుండా ఉన్నట్టయితే చక్కగా ఎన్నో 100 మంది దగ్గర నుంచి ప్రారంభమైన 8 లక్షల వరకు తిరిగేవారు. 4 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇంకా బాగా పెరిగారు. మనకి ఇక్కడ కరోనా 19 దీని ప్రకారంగా కోవిడ్ ప్రకారంగా ఆ గిరి ప్రదక్షిణాన్ని రద్దు చేయబడే మనది భక్తులు అందరికీ తెలుసున్నదేను. భక్తులకు ప్రత్యేకంగా వారిని కూడా దృష్టిలో పెట్టుకుని భక్తులకి స్వామి చక్కగా దర్శన భాగ్యం ఇవ్వాలని చెప్పి ప్రత్యేకమైన ఏర్పాట్లు మా యొక్క దేవాదాయ శాఖ ఉత్తర్వులను అనుసరించి ప్రభుత్వం వారి గవర్నమెంటు వారి ఉత్తర్వులు మేము పాటిస్తూ ఈరోజు స్వామివారి దర్శనంలో భక్తులకి ఉదయం 5 గంటల నుంచే ప్రారంభం చేశాము. స్వామివారి 4వ విడత చందన సమర్పణ పూర్తయినది. స్వామివారి దర్శనాలు ఇప్పుడు 5 గంటల నుంచి ప్రారంభం అవుతున్నాయి. భక్తులకి ఇబ్బంది లేకుండా మధ్యలో ఆకుండా మధ్యాహ్నం 3:30 వరకు కూడా కంటిన్యూగా దర్శనాలు ఇస్తున్నాము. అత్యంత వచ్చి దర్శనం చేసుకోండి. 3:30కి స్వామివారికి మధ్యాహ్నం విరామ సమయం. ఆ తర్వాత ఢిల్లీ విజయం రామాంజలి వారి ఉత్సవం జరుగుతుంది. అందువలన దర్శనాలు ఆఫ్ చేస్తాము. మరలా భక్తులందరికీ కూడా రేపు ఉదయం అనగా ఆదివారం ఉదయం 6 గంటల తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. చక్కగా
ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోండి. అన్ని ఏర్పాట్లు జరిగినవి, ప్రసాదాల కొరత లేకుండా స్వామివారి దర్శనం చేసుకోండి. చక్కగాను స్వామిని సేవించండి. ఈ ఆషాఢ పౌర్ణమి నాడు స్వామిని దండం పెట్టుకోండి. ఈ యొక్క సింహాద్రినాథుని దర్శనం చేసుకోవడం వలన సర్వ పాపాలు పోతాయి. ఆయురారోగ్య శ్రీ సంపదలతో ఉంటారు. ఈ ప్రదక్షిణాలు వచ్చే సంవత్సరం ప్రత్యేకంగా అందరికీ కూడా గిరి ప్రదక్షిణం భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. మీరందరూ కూడా ఆయురారోగ్య శ్రీ సంపదలతో ఉండాలని, ఇంటి దగ్గర నుంచి దండం పెట్టుకున్న, ఫోటోకి దండం పెట్టుకున్న, మరల మీరు రాలేకపోయినా లైవ్లో వాటిలను చూడండి. స్వామి దర్శనం ఎంతో భాగ్యంగా. గురు పౌర్ణమి సందర్భంగా నగరంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా సాయిబాబా ఆలయాలు సాయినాథుని నామస్మరణతో మార్మ్రోగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భజన మండలి స్వామివారిని స్తుతిస్తూ ఆధ్యాత్మిక కీర్తనలు ఆలపించింది. భక్తులు స్వహస్తాలతో స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించి తరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ షిరిడీ సాయి ధ్యాన మందిరం వ్యవస్థాపకులు నోకల శేషగిరిరావు మాట్లాడుతూ ఏటా గురు పౌర్ణమి సందర్భంగా సాయినాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు. ఈరోజు 24 శనివారం ఉదయం కాకడార్తం మొదలయ్యి భక్తుల స్వహస్తాలతో 7 గంటల నుంచి మధ్యాహ్నం 10 గంటల వరకు భక్తుల స్వహస్తాలతో పాలాభిషేకం నిర్వహించబడుతుంది. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ స్వామివారి యొక్క అభిషేకాలను నిర్వహించాలని కోరుతున్నాం. అలాగే భౌతిక దూరం పాటించాలి. ప్రతి ఒక్కరు మాస్క్ ధరిస్తే మన జీవితం బాగుంటుంది, లేదంటే చాలా కష్టాలు పడతాము. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి. శానిటైజర్ రాసుకోండి. స్వామివారి యొక్క ఆశీస్సులు పొందండి. అలాగే ప్రతి భక్తుడు అభిషేకం అయినటువంటి మేడ దిగిపోయి కిందకి వెళ్ళిపోయి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతుందిగా కోరుతున్నాం. ఎవరు కూర్చోవడం కానీ చేయొద్దండి. చాలా దూరం పాటిస్తూ ఉండండి. అలాగే ఉదయం నుంచి రాత్రి వరకు భజన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అర్ధయాకాహం. అలాగే సాయంత్రం పల్లకీ ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ పల్లకీ ఉత్సవంలో మహిళా భక్తులు కూడా పాల్గొని వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు. ఈ మందిరంలోనే ఉందండి. అది ఎక్కడ ఏ మందిరంలో కూడా లేదు. ఈ పల్లకీ మూసి అలవాటు బాబా గారిది. అలాగే సాయంత్రం తీర్థ ప్రసాదాలు ఇవ్వబడుతుంది. ఆర్తనాంతరం ప్రతి భక్తుడు జాగ్రత్తగా వచ్చి క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటాం. ఓం సాయిరాం. గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం మనం 5,000 మందికి భోజనాలు కొట్టి ప్రతి సంవత్సరం భోజనాలు పెట్టేవాళ్ళు. ఈ సంవత్సరం ఈ కరోనా టైంలో నుంచి భయం వేసి అందరికీ 5,000 మందికి ప్యాకెట్లు కట్టించి మనిషికి ప్యాకెట్లు సప్లై చేస్తున్నాము. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భజన కార్యక్రమం ఉంది. సాయంత్రం 7:30 నుంచి పల్లకీ ఉత్సవం ఉంది. మహిళలు కూడా దీన్ని పాల్గొని అన్నీ ఇచ్చేస్తాను అని ప్రజలందరినీ మమ్మల్ని సహకరించవాలని కోరుచున్నాం. దళిత కవి, దళిత జనోద్ధారకుడు గుర్రం జాషువా 50వ వర్ధంతి కార్యక్రమం బీచ్ రోడ్లోని ఆయన విగ్రహం వద్ద జరిగింది. మేయర్ హరివెంకట కుమారి జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుంటూరు జిల్లా పెనుగొండ గ్రామంలో దళిత కులంలో పుట్టి ఎన్నో అవమానాలు భరించి తన అద్భుత కవితా రచనలతో దళితుల అభ్యున్నతికి పాటుపడిన ఆధునిక కవి గుర్రం జాషువా అని కీర్తించారు. అవమానాలు ఎదుర్కొన్న చోటే తన అద్భుత ప్రతిభతో పద్మభూషణ్, ఆంధ్ర సాహితీ అకాడమీ పురస్కారం, కళా ప్రపూర్ణ వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్న జాషువాను నేటి యువ రచయితలు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ కూడా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుర్రం జాషువా గారి 50వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. అతనికి నివాళులు అర్పించడం కూడా జరిగింది. గుర్రం జాషువా గారు గుంటూరు జిల్లాలో పెనుగొండ గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడిన వ్యక్తి, సామాజికంగా వెనుకబడిన కులంలో జన్మించడం వలన అతని చిన్నప్పటి నుంచి కష్టాలు పడిన వ్యక్తి, అవమానాలు కూడా పడిన వ్యక్తి. ఎక్కడైతే అవమానాలు పొందారో అక్కడే గౌరవ సత్కారాలు కూడా పొందిన వ్యక్తి మన గుర్రం జాషువా గారు. 1964లో కూడా ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సభ్యత్వం కూడా పొందిన వ్యక్తి మన గుర్రం జాషువా గారు. ఇతనికి పద్మభూషణ్, ఆంధ్ర సాహితీ అకాడమీ వారు పురస్కారాలు కూడా చేశారు. మన ఆంధ్ర యూనివర్సిటీలో కళా ప్రపూర్ణ పురస్కారం కూడా
జరిగిన వ్యక్తి మన గుర్రం జాషువా గారు. ఇటువంటి వ్యక్తి ఇప్పుడు యువత అందరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జిల్లాలో 2 ఐఏఎస్లకు బదిలీ జరిగింది. కలెక్టర్ వినయ్ చంద్ ఆరోగ్యశ్రీ సీఈఓగా బదిలీ అయ్యారు. అక్కడ సీఈఓగా మల్లికార్జున జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. వీఎంఆర్డీఏ కమిషనర్ పి కోటేశ్వరరావును పదోన్నతిపై కర్నూలు కలెక్టర్గా నియమించారు. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న కె వెంకటరమణారెడ్డిని వీఎంఆర్డీఏ కమిషనర్గా నియమించారు. జిల్లా కలెక్టర్గా నియమితులైన మల్లికార్జున్ 2012 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అనంతరం కొద్దికాలం వైద్య వృత్తి చేపట్టిన తరువాత 2012లో సివిల్స్ రాసి ఐఏఎస్కు ఎంపికయ్యారు. ప్రకాశం జిల్లా కందుకూరు, చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసిన అనంతరం ఆరోగ్యశ్రీ సీఈఓగా పనిచేశారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంటుంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అప్రమత్తత, పరిశుభ్రతే వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు శ్రీరామ రక్ష. సీజనల్ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాక్ట్ కథనం. వానాకాలం సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉంటుంది. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, ఈగలు ముసిరిన ఆహారం తినడం, కలుషిత నీరు త్రాగడం, ఆరుబయట మలమూత్ర విసర్జన చేయడం, కుళ్ళిన పండ్లు, పాడైన చేపలు, మాంసం తినడం వల్ల ఈ వ్యాధులు ఎక్కువగా సంక్రమించే అవకాశముంది. అందువల్ల వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. గుంతలు, కాల్వల్లో మురుగు నిలిచి దోమలకు ఆవాసాలుగా మారి అవి ప్రజలను చుట్టుముట్టడం వల్ల విషజ్వరాలు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తినే ఆహారం, తాగే నీటి విషయంలో జాగ్రత్తలు తప్పక పాటించాలి. ఫ్రైడే డ్రైడేగా పాటించాలి. మనం నివసించే పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలి. ఇంటి పరిసరాలలో ఖాళీ కొబ్బరి బొండాలు, వాడి పడేసిన టైర్లు ఉంచకూడదు. ఎయిర్ కూలర్లు, మొక్కల కుండీలలో నీరు లేకుండా చూసుకోవాలి. దోమతెరలు వాడడం, చేతులు కాళ్లకు నిండుగా దుస్తులు ధరించటం, వేడివేడి ఆహార పదార్థాలు తీసుకోవడం, మరిగించిన నీటిని తాగడం వంటివి చేయాలి. ఇక సీజనల్ వ్యాధుల నివారణలో జీవీఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది పాత్ర కీలకం. తరచూ కాలువలను శుభ్రం చేయాలి. మురుగునీటి నిల్వలు లేకుండా చూడాలి. ఏ రోజుకారోజు చెత్తను తరలించాలి. వార్డుల్లో చెత్త, మాంసం, చేపల దుకాణాల వద్ద వ్యర్థాలు పేరుకుపోకుండా శ్రద్ధ తీసుకోవాలి. తరచూ ఫాగింగ్ చేయడం, నీటి నిల్వలు లేకుండా ప్రజలను చైతన్యపరచడం వంటివి చేయాలి. జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం తరపున దోమల నివారణకు సరైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శాస్త్రి యాక్ట్ న్యూస్కు తెలిపారు. అయితే ప్రజలు నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఈ వర్షాకాలంలో సీజనల్ డిసీజెస్, మళ్ళీ వెక్టర్ బౌండ్ డిసీజెస్కి ఎక్కువ ప్రివలెన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి జీవీఎంసీ తగు ప్రణాళికలు ఆల్రెడీ రచించింది. దానికి తగిన భాగంలో ముఖ్యంగా శానిటేషన్ సెక్రటరీస్ అందరికీ కూడా సెన్సిటైజేషన్ చేశాము. అలాగే శానిటరీ సెక్రటరీస్, వాలంటీర్స్, అలాగే ఏఎన్ఎంస్ అందరూ కూడా ఫీల్డ్లో తిరిగి అంటే ఎక్కడైతే ఈ బ్రీడింగ్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేయటం, వారికి అక్కడ ప్రజలకి తగిన సూచనలు ఇవ్వటం, ఒకవేళ నీరు అంటే స్టాగ్నెంట్ వాటర్ ఏదైనా ఉంటే కనుక అవి వంపేయటం అలాంటివన్నీ చేయటం, ప్రజలకు అవగాహన కల్పించడం లాంటిది ఇంటింటికి వెళ్ళి చేస్తున్నారు. అలాగే ఒక సీజనల్ డిసీజ్ యాప్ అనేది ఒకటి జీవీఎంసీ తరఫున చేయటం జరిగిందండి. ఆ యాప్లో శానిటేషన్ సెక్రటరీస్ ఎప్పటికప్పుడు దాన్ని అంటే ఇంటింటికి వెళ్ళినప్పుడు అది ఫిల్ చేసి చూస్తూ ఉంటారు. కార్యక్రమాన్ని చేస్తున్నారు. అది కాకుండా యాంటీ లార్వల్ ఆపరేషన్స్, ముఖ్యంగా ఫాగింగ్, యాంటీ లార్వల్ ఆపరేషన్స్, అట్లాగే ఫాగింగ్ ఆపరేషన్స్ అదంటే ఎప్పటికప్పుడు చేయటం జరుగుతుంది. వీటితో పాటుగా మనము మలేరియా అంటే ఐఈసీ అవగాహన సదస్సులు ప్రతిరోజు మార్నింగ్ పూట ప్రతి వార్డులోనూ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకి ఎంత మేర అవగాహన జరుగుతుంది ఒకటి. తర్వాత ఫ్రైడే డ్రైడే ప్రోగ్రామ్ ఒకటి చేయడం జరుగుతుంది.
ఈ ఫ్రైడే డే ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతి ఇంట్లోనూ అంటే ఎక్కడ వాటర్ నిల్వ ఉంచకుండా ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా నీరు నిల్వ ఉండకుండా చూడటం జరుగుతుంది. ఈ ఫ్రైడే డే ప్రోగ్రామ్ని ఎప్పటికప్పుడు మలేరియా కార్యకర్తలు కానీ ఆరోగ్య కార్యకర్తలు కానీ ఫోటోలు తీసి అవి కూడా యాప్లో డిజైన్ చేయడం జరిగింది, వాటిలో ఫీడ్ చేస్తున్నారు. సో ఈ మనం మెయిన్గా అటు కార్యకర్తల్ని, శానిటేషన్ సిబ్బందిని, అటు మలేరియా సిబ్బందిని అలర్ట్ చేస్తూ వాళ్ళతో పనిచేస్తూ వాళ్ళతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం ప్రజలకి. రెండో పక్కన ఫ్రైడే డే ప్రోగ్రామ్ లాంటివి చేస్తూ అంటే ఎప్పటికప్పుడు ఫాగింగ్ ఆపరేషన్స్ కానీ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కానీ చేస్తూ మనం తగు చర్యలు తీసుకుంటున్నాం అనేది చెప్తున్నాం. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లాలోని విద్యార్థులు 100% ఉత్తీర్ణులయ్యారు. 10వ తరగతిలో 3 బెస్ట్ సబ్జెక్టులకు 30%, ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కులకు 70% వెయిటేజీ ఇచ్చి ద్వితీయ సంవత్సరం మార్కులు కేటాయించారు. పర్యావరణ, మానవీయ విలువల పరీక్షలకు సంబంధించి 35 మార్కులు ఇచ్చి ఉత్తీర్ణత కల్పించారు. ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్స్ పరీక్షలు జరగడంతో ఆ మార్కులను యథావిధిగా కేటాయించారు. ప్రథమ సంవత్సరంలో బెటర్మెంట్కు ఫీజు చెల్లించిన విద్యార్థులకు పరీక్షలు రద్దు కావడంతో అప్పటి మార్కులనే కేటాయించారు. బోర్డు కేటాయించిన మార్కులపై అసంతృప్తి ఉంటే బెటర్మెంట్ పరీక్షలు రాయడానికి బోర్డు అవకాశం కల్పించింది. అయితే కోవిడ్ పరిస్థితులు చక్కబడిన తరువాతే బెటర్మెంట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈస్ట్ పాయింట్ కాలనీ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ నిర్వాహకులు కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులకు దర్శనం కల్పించారు. మేయర్ హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్ జి శ్రీధర్లు సాయినాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారి సన్నిధిలో పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. 20వ వార్డు వైసీపీ అధ్యక్షుడు మువ్వల సురేష్ కూడా సాయినాథుని పూజించారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాని దర్శించుకోవడం చాలా ఆనందకరంగా భావిస్తున్నాను. అదే సాయిబాబా గుడిలో ఏమి మొక్కుకున్నా కూడా అవి తీరుతాయని నమ్మకం. కనుక ఇక్కడ ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం ఆనవాయితీగా ఉంది. అదేవిధంగా నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు షిరిడి సాయిబాబా జయంతి ఉత్సవాలు నార్త్ షిరిడి సాయిబాబా టెంపుల్లో అబ్బురెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మరి కోవిడ్ కారణంగా లిమిటెడ్ భక్తులతో ఈ యొక్క ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. మరి అందరూ కూడా ఈ యొక్క భారతదేశంలో ప్రపంచంలో కరోనా బారిన పడి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని షిరిడి సాయిబాబాని కోరుకొని ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో గిరి ప్రదక్షిణ, ఆలయ ప్రదక్షిణ రద్దయ్యాయి. పైగా స్వామివారి చందనోత్సవానికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించడంతో ఎక్కువ మంది భక్తులు తొలి పావంచా వద్దే మొక్కులు చెల్లించారు. స్వామివారి నామాన్ని స్తుతిస్తూ ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. భక్తుల సులభ, శీఘ్ర దర్శనానికి వీలుగా పోలీసులు ఏర్పాట్లు చేశారు.
దళిత కవి, దళిత జనోద్ధారకుడు గుర్రం జాషువా 50వ వర్ధంతి కార్యక్రమం బీచ్ రోడ్లోని ఆయన విగ్రహం వద్ద జరిగింది. ఎమ్మెల్యే గొల్లబాబురావు జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళిత కులంలో పుట్టి ఎన్నో అవమానాలు భరించి తన అద్భుత కవితా రచనలతో దళితుల అభ్యున్నతికి పాటుపడిన ఆధునిక కవి గుర్రం జాషువాని కీర్తించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఆధునిక కవితా పితామహుల్లో సామాజిక స్పృహ, అలాగే సమానత్వం, అన్నిటికన్నా మించి సామాన్యుల కోసం జన్మించినటువంటి గుర్రం జాషువా గారి యొక్క 50వ వర్ధంతి సందర్భంగా మన విశాఖ నగరంలో ఈరోజు ఆయన వర్ధంతి మనమందరం కూడా చేసుకుంటున్నాం. చాలామంది చాలా కవితలు, బుక్స్ రాస్తుంటారేమో కానీ నాకు తెలిసినంత వరకు గుర్రం జాషువా గారు రచించినటువంటి గబ్బిలం నిజంగా ఎంత సామాజిక స్పృహ కల్పించిందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజున గబ్బిలాలకైనా దేవాలయాల్లో ఎంట్రీ ఉంది. కానీ ఈ యొక్క దళిత కుటుంబంలో పుట్టినటువంటి వారికి స్వాతంత్రం రాకముందు కనీసం దేవాలయాల్లో కనీసం వారికి ప్రవేశం లేనటువంటి సందర్భంలో వారు ఈ యొక్క మా దళిత కులంలో పుట్టి ఎన్నో కష్టాలు పడి అద్భుతమైనటువంటి కవితలు రాసి ఈ యొక్క దళిత సమాజాన్నే కాదు సర్వ సమాజాన్ని కూడా ప్రేరేపించినటువంటి మహాకవి శ్రీ గుర్రం జాషువా గారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిసరాల్లో యాదవులను వేధిస్తూ గోమాతను హత్య చేసిన విశ్వవిద్యాలయ ప్రత్యేక భద్రతాధికారి ఖాన్పై చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ జనసేన ఫ్లోర్ లీడర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గోహత్య నేరం కింద ఖాన్పై చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి ₹1,00,000 పరిహారం చెల్లించేలా చూడాలని కూడా డిమాండ్ చేశారు. ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర విశ్వ కళామ పరిషత్తు ఒడిలో ధర్మాన్ని పరిరక్షించాలి, ధర్మాన్ని బోధించాలి, ధర్మాన్ని పాటించాలి అని చెప్పేటువంటి ఈ యొక్క ప్రాంగణంలో అధర్మంగా ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా ఉండి ఆంధ్ర యూనివర్సిటీలో దొడ్డిదారిలో నియమింపబడినటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ ఖాన్ నేతృత్వంలో ఒక పాడి పశువు గోవుని ఇవాళ హతమార్చడం, అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలోనే ఇక్కడ సాక్షాత్తు అర్ధరాత్రి మీద ఖననం చేయడం, భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ చర్యలు చేపట్టడం అనేది చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా సెక్యూరిటీ ఆఫీసర్ ఖాన్ వాళ్ళ బృందం పైన ఖాన్ యొక్క వికృత చేష్టలు ఇవాళ చుట్టుపక్కల ఉన్నటువంటి యాదవుల మనోభావాలు, యాదవుల కులవృత్తి అయినటువంటి పాడి రైతుల యొక్క మనోభావాలు, వాళ్ళ జీవన వృత్తిని వాళ్ళ దెబ్బతీసే విధంగా ఏదైతే ఈ యొక్క సెక్యూరిటీ ఆఫీసర్ ఖాన్ ఈ యొక్క దారుణానికి ఒడిగట్టారో ఆయన బృందం పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ఛాన్సలర్ అయినటువంటి గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడానికి మేము సిద్ధం చేస్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా ఇవాళ గోవధని ఇవాళ నిషేధించాలనేటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి తరుణంలో గోవుని ఇవాళ చంపేయటం, సాక్షాత్తు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఖననం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ అధికారులపైన ఆ రైతుకు న్యాయం జరిగేలా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖ నగరంలో 3 రోజుల్లో 15 చోరీ కేసులను ఛేదించారు పోలీసులు. పలు స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీలో 13 ద్విచక్ర వాహనాలు, జనరేటర్, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ సురేష్ బాబు మీడియా సమావేశంలో వివరించారు. షాపింగ్స్కి వచ్చిన వారిని గుర్తించి రెక్కి వేసి బైక్స్ దొంగతనానికి పాల్పడేవారని డీసీపీ వెల్లడించారు. మొత్తం చోరీ కేసులో 27 మంది అరెస్టు చేయడం జరిగిందని, చోరీకి పాల్పడిన వారిలో 7 జువెనైల్స్ను హోంకు తరలించామన్నారు. నిందితుల నుంచి 8 తులాల బంగారం, 2 తులాల వెండి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
నేను అక్కడ మిస్ అయిపోయిన బాబు, నేను అర్థం ఐశ్వర్య క్రేను వ్యాను మనకి ఇక్కడ 3 టౌన్ పిఎస్ లిమిట్స్లో ఫ్యూజన్ ఫుడ్స్ అని, అదే శ్రీకన్య హోటల్ అని ఇది వడావాళ్ళు సీజ్ చేశారు. అందులో ఒక జనరేటరు 15/11/2020ని అందులో కంప్లైంట్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మొన్న 5/7 వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తే అది మిస్ అయినట్లుగా ఆయన ఐడెంటిఫై చేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇందులో గన్రెడ్డి జాన్, మన ఇన్వెస్టిగేషన్లో గన్రెడ్డి జాన్ అనే అఫెండరు, ఆయన అక్కడ ఈ ఎలక్ట్రికల్ వర్క్, పెయింటింగ్ వర్క్ చేస్తుంటారు. ఆయన దీన్ని దొంగిలించి కుప్పాలు వెంకటేశ్వరరెడ్డి, మహమ్మద్ బాజీ, పి నాగ సూర్య అప్పారావు, చిన్నారెడ్డి, పి చిన్నారెడ్డి అనే 4 సహాయంతో దీన్ని షిఫ్ట్ చేసి వేరే చోట పెట్టడం జరిగింది. వీళ్ళని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాం. ఈ పరవాడ పిఎస్ లిమిట్స్లో ఒక స్నాచింగ్ ఒకటి రిపోర్ట్ అయింది. ఇది 14/7/2021 సాయంత్రం 6 గంటలకి ఒక ముస్లిం దగ్గర గుర్తు తెలియని ముద్దాయిలు మోటార్ సైకిల్ వేసుకొచ్చి అఫెన్స్ చేయడం జరిగింది. దీన్ని డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. బతిల వంశీ అనే అతను, తర్వాత ఎం ప్రేమ అనే అతను 35 years. వీళ్ళిద్దరూ కూడా మురళీనగర్ నివాసులు. వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర 1.25 తులం గోల్డ్ చైన్ని వర్త్ 35,000 రూపీస్ది రికవర్ చేయడం జరిగింది. ఈయన్ని మొన్న అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కన్నుల పండుగగా సింహగిరిపై చందనోత్సవం, తిలకించి తరించిన భక్తజనం. నగరంలో ఘనంగా గురు పౌర్ణమి పూజలు, సాయి నామస్మరణతో మార్మ్రోగిన సాయి ఆలయాలు. అభ్యుదయ కవితావాది గుర్రం జాషువా, నివాళులర్పించిన మేయర్ హరివెంకట కుమారి. ఇద్దరు ఐఏఎస్ అధికారుల బదిలీ, జిల్లా కలెక్టర్గా మల్లికార్జున్ నియామకం. వానాకాలం, పొంచి ఉన్న సీజనల్ వ్యాధుల ముప్పు, తస్మాత్ జాగ్రత్త అంటున్న వైద్యులు. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.